ఉల్లిపాయ ముక్కలు అవి కోసి అప్పుడు తీసుకోమ్మా. పీట చికెన్ కడిగిరా కొంచెం. కడిగేసా వీళ్ళు చూడండి ఇంచక ఎంత మంచిగా చేశారు. ఇలా మనం ఇలా తింటే 100 ఏళ్ళు బతుకుతాం. అర్థమవుతుందా? ఏదో గ్యాస్ల మీద చేసుకుని వాటి మీద చేసుకుని గొప్ప ఏసీల్లో ఉంటున్నాను అంటే కాదు. ఏంటి ధనియాల పొడి ఇప్పుడు కాదు, తర్వాత వయసు అయిపోయిందండి. నా వయసు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో కూడా మీకు చికెన్ హ్యాపీగా వండి పెడుతున్నాను. తినండి, తర్వాత చూసాక ఎలా ఉంది అని చెప్పండి. బాగుంటే బాగున్నదా అనండి, లేకపోతే లేదు అని చెప్పండి. ఓకే. మసాలా పొడి తేలేదు తమ్ముడు. మసాలా పొడి 1 స్పూన్ ఒకటి ఇయ్యమ్మా. లోపల అటు ఇటు తిరగలేను. అలాగే కొంచెం మగ్గాక 10 నిమిషాలు మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గాక కొంచెం మసాలా వేసి మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసి వండుకుంటే ఫస్ట్ నైట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నా లవర్ ఇదిగో వీడే చేసుకుంటాను అంటున్నాడు. ఇంకా మరి చేసుకుంటాడో చేసుకోడో తెలియదు. చాలా మంచోడు. చిన్న పెద్ద ఉండదమ్మా. నేను ఏమన్నా ఏంటి లవ్కి వస్తాను దాని పేరు సెక్స్ కోసం అంటున్నా. ఒక తోడు, నాకు ఒక తోడు బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి వండాను అంటే మీరు అందరూ ఇలా నాకేయాలి. ఓకే. ఒకసారి గూడూరులో మామిడి తోటలో చేసిరు కదా. అవును. చిన్న మసాలా తెమ్మా. మసాలా లేదు మరి చికెన్ ఎలా వండురా చెప్పు. మసాలా తీసుకురారా. అల్లం పేస్ట్ కూడా ఇలాగ ఇవి. మసాలా తెమ్మా. కొంచెం లవ్ మగ్గలోనే అది ఆంటీ నడిస్తుంది. అయ్యయ్య మసాలా లేదు ఏం తినగలమమ్మా. తినలేము. 2 తీసుకురారా. 4 లవ్ మగ్గలోని 2 దాసిన చెక్కలోని. షాపుల దగ్గర లేవు మరి ఏంటి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు ఏవి ముక్కలు కోస్తా. షాపుల దగ్గర లేకపోతే చెప్పొద్దేంట్రా. పనిలోకి వెళ్ళిపోతానంటావు. 4 ఉల్లిపాయలు కోస్తాను. ఇది ఇలా కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేసి అప్పుడు మళ్ళీ చాలాలంటే మనం ఇలా చూసుకోవాలండి. ఒక్కసారి అస్తమాను చూడొద్దు. అలా ఉంది కదా. అబ్బా ఊరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే సూపర్ ఉన్నదండి బాబు. ఇంకా మసాలా ఎత్తి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఎవరు మసాలా ఉంటుందమ్మా మీ దగ్గర? మేము తెచ్చుకోవడం మర్చిపోయాం. అంతే అంతే. అంతకే అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఏంటి రైస్ కూడా ఉందా లేదా? రైస్ లేదా ఏమ్మా? వంట రైస్ ఉన్నదా లేదా? అంటావేంటి నువ్వు? ఎంత ఒక 1/2 కేజీ బియ్యం పెట్టితే అయిపోతుంది కదా. నాని ఇంకో తెప్పాలి ఇవ్వమ్మా. దాంట్లో కొంచెం బియ్యం పోసిచ్చే. ఇది అయ్యేటప్పటికి అది కూడా అయిపోతుంది. నేను 100 మందికి చేసేస్తాను వంట కోసి ఇచ్చితే. కానీ 3కి 4కి వల్ల నేనే చేసేస్తాను. అక్కడ ఏసీలు అన్నీ అలవాటు అయిపోయినాయండి. ఇక్కడ ఏం చేస్తాను తప్పదు.